నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైకుంఠపురం దేవస్థానానికి దాతలు 2 లక్షల రూపాయల విరాళం. పాలక మండలి చైర్మన్ కుంభం సాయిబాబుకు చెక్కును అందజేసిన రూపినేని కనకదుర్గాదేవి. ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ 28వ వర్ధంతి. నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు. అన్ని పోలింగ్ బూత్లలో మౌలిక వసతులు ఉండేలా చూడాలి. అధికారులకు సూచించిన నోడల్ ఆఫీసర్ జి విజయలక్ష్మి. తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు గాను దాతలు 2 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో దాతలు, ఆలయ పాలక మండలి చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు. తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానానికి 2,116,000 రూపాయల విరాళాన్ని రూపినేని కనకదుర్గాదేవి అందజేశారు. అమెరికాలో స్థిరపడిన తెనాలికి చెందిన బోయపాటి కళ్యాణి తరపున విరాళాన్ని ఆమె తల్లి రూపినేని కనకదుర్గాదేవి చేతుల మీదుగా అందజేశారు. గురువారం దేవస్థానానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన వీరికి ఆలయ పాలక మండలి చైర్మన్ కుంభం సాయిబాబు, సభ్యులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణలు చేయించి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు అళహరి రవికుమార్, సత్యనారాయణ, గౌతమ వేద ఆశీర్వచనాలు ఇచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా విరాళం చెక్కును దేవస్థాన పాలక మండలి చైర్మన్ కుంభం సాయిబాబుకు కనకదుర్గాదేవి అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో రూపినేని ఉమామహేశ్వరరావు, కె చంద్రశేఖర్, కాజా పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ గుడి రెనోవేషన్ నిమిత్తం జరుగుతున్న వర్క్కి రూపినేని వెంకటకృష్ణారావు దేవి గారి దంపతులు, వారి కుమార్తెలు యేసులో ఉన్న వాళ్ళు స్వామివారి వర్క్కి 2 లక్షల రూపాయల విరాళంగా ఇచ్చున్నారు. వారి కుటుంబానికి స్వామివారి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుచున్నారు. ఐతానగర్లో పీజీఎం చిల్డ్రన్ హోమ్ ప్రారంభోత్సవం గురువారం సాయంత్రం జరిగింది. 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె శ్రీ సీత చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. స్థానిక ఐతానగర్లో జరిగిన పీజీఎం చిల్డ్రన్ హోమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తి జె శ్రీ సీత నిర్వాహకులను అభినందించారు. అనాథ పిల్లలను ఆదరిస్తూ చిల్డ్రన్ హోమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు జె మహేష్ బాబు, మౌనీలను అభినందించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందలపు వేణుగోపాల్, కంచర్ల చంద్రశేఖర్, కంచర్ల కోటేశ్వరరావు, జి సురేష్ బాబు, కె నాగభూషణం, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. వాళ్ళెవరిని కూడా అనాథలుగా వదిలేయకుండా అంత జాగ్రత్తగా వీళ్ళే పేరెంట్స్ అయ్యి అన్ని సదుపాయాలు కల్పించడానికని ఇంత పెద్ద ఈ చిల్డ్రన్ హోమ్ని స్టార్ట్ చేసినందుకు వాళ్ళ మంచి మనసుకి ముందు దానికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అది అందరికీ కూడా అంత మంచి మనసు ఉండదు. చేద్దాము అని కొంతమంది అనుకున్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితులు కూడా కొంతమందికి ఉంటాయి. అలాగే వాళ్ళ వృత్తిలో ఈ మేడం గారు ఆవిడ డ్యూటీలో ఆయన చేసుకుంటూ కూడా ఇలాంటి ఆయన పనులు ఆయన చేసుకుంటూ కూడా అంత బిజీ షెడ్యూల్లోనూ అంత హెక్టిక్ షెడ్యూల్స్లో కూడా వీళ్ళు ఇంత సేవా కార్యక్రమాలు ఇలా చేస్తున్నారంటే నిజంగానే వాళ్ళని చాలా అభినందించాలి. ఎంత అభినందించినా కూడా తక్కువే అని చెప్పాలి. ఒక తాటి మీద తీసుకొచ్చి క్రమశిక్షణగా వాళ్ళని మళ్ళీ ఒక లైన్లో పెట్టమంటే చాలా గుర్రఫారీ లాంటిదే ఈ ఆశీర్వాదం నడపడం అనేది. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం వేరు, వీళ్ళందరినీ గైడ్లైన్స్ వీళ్ళందరూ ఒక గైడ్లో పెట్టడం వేరు. దీన్ని మరి ఇక్కడ ఇలాంటి సంస్థల్లో చదివి మనం ఎంతోమందిని చూసాము. పెద్ద పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద క్రీడాకారులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అనాథ శరణాలయాల్లో ఒక సంస్థల్లో ఆధ్వర్యాల్లో క్రమశిక్షణతో నడబడి వాళ్ళ చదువు సంఖ్యల్లో రాణించి, అట్లాగే కొంతమంది రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, క్రీడాకారులుగా అయిన వాళ్ళు ఉన్నారు, ఇవాళ పరిపాలన చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఈ నిర్వహణకులకు మీకు సరైనటువంటి వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని పాటిస్తూ వాళ్ళకి సహకరించి మీరు ఇంకా ముందుకెళ్ళి ఉన్నత స్థాయిలోకి వెళ్ళి సమాజానికి మీరున్నారు, మీ ఆశీస్సులు ఉన్నాయని చెప్పి తెనాలి పట్టణంలో అనాథ శరణాలయం స్టార్ట్ చేశాను. మా అందరిని ఆదరించండి. ఒక్క అరగంట అయినా సరే మీరు వచ్చి ప్రేమపూర్వకంగా వీరిని పలకరిస్తే చాలు. 1 కోటి రూపాయలు ఇచ్చిన దానంలో నాకెవరో లేరు అనుకుంటారు. ఎందుకంటే చాలామంది, కొంతమంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు వీళ్ళ తల్లిదండ్రులు, కరోనా వల్ల చనిపోయారు. ఈ పాపకైతే 2 అంటే ఆస్తి తగాద వల్ల తల్లిదండ్రులు 2 నరికి చంపేశారనమాట నెల్లూరు జిల్లాలో, నూజివీడులో. సో వారికి అవి గుర్తు రాకుండా పెంచే ప్రేమ, ఆప్యాయత నేను ఒక్కడిని ఇవ్వలేను.
మీరున్నారు కాబట్టి మీరందరూ కూడా మా ఇల్లు అనుకొని మీరందరూ ఒక్కసారి మీకు కుదిరినప్పుడల్లా ఒక్క 5 నిమిషాలు వచ్చి పిల్లల్ని పలకరించాలని ఈ సభాపక్షంగా తెలియజేస్తున్నాను. మీ ఇళ్లలో పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ ఎనీ కైండ్ ఆఫ్ అకేషన్స్ మాతో పంచుకోండి. ఎందుకంటే మాకు మీరున్నారన్న ఆనందంతో ఉంటాం. నిజంగా ఈ కార్యక్రమానికి అమ్మగారు అడగగానే ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మా కోర్టు స్టాఫ్కి కానీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అండ్ పాస్టర్స్ గారికి నిజంగా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నాకు తెలిసినప్పటి నుంచి ఆయన పీజీఎం చిల్డ్రన్ హోమ్ మంగళగిరిలో ఏదైతే ఉందో దానికోసం కష్టపడుతూనే ఉన్నాడు రాత్రి పగలు. ఇప్పుడు ఇంకొక బ్రాంచ్ యాడ్ అయింది కూడా, ఎందుకంటే కేవలం ఎవరూ లేని వారిని చేరదీసి వాళ్ళకి మంచి విద్యనివ్వాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నాడు. ఈ బ్రాంచ్లో కూడా పిల్లల్ని అంతే అభివృద్ధి పరిచి వాళ్ళని కూడా మంచి చదువునిచ్చి వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. ఆలపాటి 2వ విడత ప్రజాయాత్ర కొలకలూరు నుంచి ప్రారంభించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజాయాత్ర 2వ విడత గురువారం ప్రారంభమైంది. ఉదయం తెనాలి మండలం కొలకలూరు గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ప్రజాయాత్ర ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రకు ముందుకు సాగారు. కొలకలూరు నుంచి నందివెలుగుపల్లె, జాషువానగర్ మీదుగా కంచర్లపాలెం గ్రామం వరకు పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలన విభజించు పాలించు అన్న చందంగా సాగుతుందని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక చర్యలతో జగన్ పాలన చేస్తున్నాడు అంటూ విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరి పూర్తి సహకారంతోనే పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ తెలియజేశారు. ప్రజలు పారిశుద్ధ్యం నిర్వహణలో మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఆమె కోరారు. స్థానిక గంగానమ్మపేటలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక గురువారం పర్యటించారు. రోజువారీ వార్డుల పర్యటనలో భాగంగా ఉదయం గోపాల్రెడ్డి వీధి నుంచి ప్రారంభించి స్థానిక నాయకులు, మున్సిపల్ సచివాలయ సిబ్బందితో కలిసి ఆమె పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులో పారిశుద్ధ్య సమస్యలు, ఇబ్బందులు తెలుసుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గొడవర్తి సాయి హరిరాం, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, తోడా రఘురాం, తాడిబోయిన రమేష్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. బండలు ఏటానా సిల్ట్ బాగా పెరిగిపోతుంది, అది తీస్తుంది జరుగుతుంది. అలానే ఈ షాపులు గల వాళ్ళకి చెప్పడం ఏంటంటే కొంచెం మాకు కాలువలు తీయడానికి కూడా ఒక ఖాళీ ప్లేస్ అనేది ఉంచి నిర్మించుకోవాలి, వాటి మీద మెట్లు నిర్మించుకోవాలని కోరుతున్నాను. అలానే మా ఇబ్బంది కూడా మీరు అర్థం చేసుకోండి. మీకు పరిశుభ్రంగా ఉండాలనే ఒక గొప్ప ఉద్దేశంతోనే మేము ఇలా చెప్పడం జరిగింది. మీరు మా రోజు కాలువలు తీయట్లేదని మీరు చెప్తున్నారు. అందుకని మేము తీయడానికి మాకు ఉండాలి కదా ఖాళీ. అలా కాలువలు కొంచెం ప్లేస్ ఉంచి నిర్ణయించుకోవాలని కోరుకుంటూ, అలానే తెనాలి పట్టణాన్ని ఇంకా దాదాపు ఈ కాలువ తీసి 20 సంవత్సరాలు అయిందని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. అలానే ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మీరు ఆ కాలువ ఓపెన్ ప్లేస్ అనేది మాకు వదిలిపెట్టాలని కోరుతూ, అలానే ఈ దోమల బారి నుంచి కూడా మీకు మీ ఆరోగ్యం కోసమే మేము ఈ మాట చెప్పడం జరుగుతుంది. మన తెనాలి ప్రజల ఆరోగ్యం కోసమే కానీ చేసేది ఎవరి స్వలాభం కోసం కాదు. ఇదంతా కూడా ఇక్కడ సిల్ట్ పెరిగిపోవడం వలన కూడా వర్షం పడితే కాస్త వర్షం పడ్డా కూడా నీళ్లు మోకాళ్ళతో వస్తున్నాయి ఇక్కడ. దానివల్ల తీపిస్తున్నాము. వార్డు ప్రజలందరూ కూడా చెత్తం అంతా కూడా మా సిబ్బందికి ఇచ్చి సహకరించవద్దు కోరుతున్నాం. ఈరోజు రోడ్డు పర్యటనలో భాగంగానే ఈరోజు గంగానంపేటలోని గోపాలరెడ్డి వారి వీధిలో ఈ సిల్ట్ తీయడం జరుగుతుంది. మా శాసనసభ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆదేశాల మేరకు రోజు అన్ని వార్డులు పర్యటన చేయడం జరుగుతుంది. ముందు ఈ సిల్ట్ వలన ఎక్కువ రోడ్ల మీద నీళ్లు నిలబడి చిన్నపాటి వర్షానికి రోడ్డు మీద నీళ్లు నిలబడటం జరుగుతుంది. ఆ నీళ్ళన్నీ పోవాలంటే ముందు మురుగు కాలంలో సిల్ట్ ఎక్కువగా ఉండటం వలన సిల్ట్ తీయడానికి ఏర్పడడం జరుగుతుంది. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా చెంచుపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక చెంచుపేటలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ
మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. తెలుగువారి ఆత్మగౌరవం స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. ఆయన ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా కొలువై ఉంటారని అన్నారు. కార్యక్రమంలో రావి సూర్యకిరణ్ తేజ, బోయపాటి అరుణ, జాస్తి సరళ, కుదరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి పురస్కరించుకొని ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు చనిపోయి 27 సంవత్సరాలు అవుతా ఉంది. తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు అయింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా సమాజంలో ముఖ్యంగా ఆ రోజు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మదింపు చేసినటువంటి వ్యక్తిగా పేదవాడు పడుతున్నటువంటి కష్టాలు తీర్చాలని, సమసమాజ స్థాపన జరగాలని ఒక మంచి ఆలోచనతో పార్టీని స్థాపించి పార్టీ స్థాపించిన 9 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అప్పటి వరకు రాజకీయాల్లో ఎవరూ చెప్పనటువంటి అర్థాన్ని, కొత్త అర్థాన్ని చెప్పినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో 2-3 నెలల్లోపే ఎన్నికలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారితో కలిసి వస్తున్నటువంటి జనసేన పార్టీని మరి ఎన్నికల్లో మళ్ళా అధికారంలో తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విశేషంగా కృషి చేసి అధికారంలో తీసుకురాగలిగినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెనాలి నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్లలో మౌలిక వసతులు ఉండే విధంగా చూడాలని నోడల్ ఆఫీసర్ జి విజయలక్ష్మి తెలిపారు. వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు అంశాల గురించి చర్చించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన సమీక్షా సమావేశంలో నోడల్ ఆఫీసర్ జి విజయలక్ష్మి పాల్గొన్నారు. తహసీల్దార్ కె రవిబాబు, ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, వి జయంత్ బాబు, మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు ఇతర అధికారుల సమావేశం అయ్యారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్లలో మౌలిక వసతుల గురించి చర్చించారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో అన్ని పోలింగ్ బూత్లలో మౌలిక వసతులు సక్రమంగా ఉండే విధంగా చూడాలన్నారు. త్రాగునీరు, టాయిలెట్స్, లైటింగ్ అందుబాటులో ఉన్నది లేనిది చర్చించినట్లు చెప్పారు. అవసరమైన చోట ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కొల్లిపర మండల విద్యాశాఖ అధికారులు జి సాల్మన్ రాజు, వి ఝాన్సీలత, ఫెసిలిటీస్ గ్యాప్ ఉన్న స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను జి విజయలక్ష్మి, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏపీసీగా చేస్తున్నాను, డిప్యూటీ కలెక్టర్. అయితే గౌరవ గుంటూరు జిల్లా కలెక్టర్ గారు మన రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అవన్నీ కూడా సక్రమంగా చేసే విధంగా చూడటానికి గాను ఏఎంఎఫ్ అంటారు, ఎష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, మరి త్రాగునీరు, టాయిలెట్, ర్యాంపు, లైటింగు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క స్టేషన్లో ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి గాను పర్యవేక్షణ నిమిత్తము మరి నేను నోడల్ అధికారిగా నియమించబడి ఉన్నాను. కాన్స్టిట్యున్సీకి, తెనాలి కాన్స్టిట్యున్సీకి మన గుంటూరు ఎంఈఓ లక్ష్మీనారాయణ గారు నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. మేము ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటు ఏఈఆర్ఓ గారు, ఈఆర్ఓ గారి సమక్షంలో తెనాలి పరిధిలోకి, తెనాలి కాన్స్టిట్యున్సీ పరిధిలోకి అన్ని మౌలిక వసతులు ఉండే విధంగా పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడానికి గాను మరి ఈ రోజున సమీక్ష సమావేశం పెట్టుకోవడం జరిగింది. దరిదాపుగా మనకి 21 స్కూల్స్లో ర్యాంపులు లేవు. అలాగనే ఇట్లా కొన్ని టోటల్గా ఒక 34 మౌలిక వసతులు మనం ఏర్పాటు చేయాల్సింది. అది రానున్న 2-3 రోజుల్లో కంప్లీట్ చేసుకునే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్నాము. తెలుగు ప్రజల గుండె చప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటారని తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి పేర్కొన్నారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని గురువారం అంకలకుదురులో ఘనంగా నిర్వహించారు. గణేష్ యూత్ నాయకులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంటరీ మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదల సంక్షేమం కోసమే ఆయన అహర్నిశలు పాటుపడ్డారని అన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళా అభ్యున్నతికి ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ ఊసరపు రాజ్యలక్ష్మి, ఉప సర్పంచ్ గనగాల నాగభూషణం, బొద్దులూరి వేణు, అలపర్తి సాయి, కె పిచ్చయ్య, నలుకుర్తి విజయ, ఎల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదం అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అంగలకుదురు గ్రామంలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో వీరవల్లి మురళి గారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, గ్రామస్తులు అందరూ కలిసి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. తెలుగు జాతి గౌరవం, తెలుగువాడు ఎక్కడున్నా కూడా ప్రపంచంలోనే తెలుగు వాళ్ళకి ఒక ఖ్యాతిని తెచ్చిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే మరి అవతార పురుషుడిగా మరి సినీ వినీలాకాశంలో కానీ రాజకీయ రంగంలో కూడా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్ళి తెలుగు ప్రజల గుండె చప్పుడైన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అన్న నందమూరి తారక రామారావు గారి ఆత్మ శాంతించాలని, మరి ఆయన ఆశీస్సులు తెలుగు జాతి ప్రజలందరికీ కూడా నిండు నూరేళ్లు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ 28 సంవత్సరాలైనా ఆయన ఈ ప్రజలకు దూరమై తెలుగు ప్రజల గుండెల్లో ఆయన యొక్క ప్రతి ఒక్క జ్ఞాపకం కూడా ఇవాళ సజీవం. ఎందుకంటే సినీ రంగంలో కానివ్వండి, ఇటు రాజకీయ రంగంలో కానివ్వండి, మకుటం లేని మహారాజుగా, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పేద ప్రజల యొక్క మనసుల్లో వాళ్ళు ఈరోజు కూడా దేవుడిగా ఉన్నాడంటే మచ్చలేనటువంటి నాయకుడిగా మనకి సేవలు అందించారు. ఆయన ఏదైతే ఒక మంచి మార్గం మనకు చూపించారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన బాటలో నడుస్తూ ఒక మంచి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలి. ప్రజలకు ఏదైతే మనం ఒక నమ్మకంతో మనకు ఓటేస్తారో ఆ నమ్మకాన్ని మొమ్ము చేయకూడదు, రాబోయే తరాలకు ఒక మంచి పరిపాలన మనం అందించాలి అనేటటువంటి ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఆయన ఏదైతే ఒక మంచి మార్గం చూపించాడో, ప్రాణం ఉన్నంత వరకు ఎన్టీఆర్ గారు చూపించిన మార్గంలోనే మేము నడుస్తామని చెప్పేసి ఈ దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలను కూడా కొనియాడుతూ వారి యొక్క మరి తెలుగు జాతికి చేసిన సేవలని ఎల్లప్పుడూ ఈ భారతదేశం తెలుగు జాతి గుర్తుంచుకోవడానికి కోరుకుంటూ అలాంటి మహానాయకులు ఈ దేశానికి అవసరము. వేమవరం గ్రామంలో ఈ నెల 22వ తేదీన జరగనున్న 1,01 లింగాల శివాలయ ప్రతిష్టా మహోత్సవంలో తెనాలి వాసులందరూ పాల్గొనాలని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి నాయకులు కోరారు. ప్రతిష్టా మహోత్సవ బ్రోచర్లను వారు ఆవిష్కరించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గురువారం జరిగిన కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఫిరంగిపురం మండలం వేమవరంలో ఈ నెల 22వ తేదీన జరగనున్న 1,01 లింగాల శివాలయం ప్రతిష్టా మహోత్సవ వివరాలను తెలియజేశారు. ఈ మహోన్నత కార్యక్రమంలో తెనాలి ప్రాంత ప్రజలు పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామం నందు ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రతిష్ట రోజునే 1,00,000 లింగాల క్షేత్రం ప్రతిష్ట జరుగుతుంది. దానికి హిమాలయాల నుంచి 200 మంది నాగసాధువులు వస్తున్నారు. నాగసాధుల సమక్షంలో 50,000 మంది భక్తులు రామనామ భజన కీర్తనలతో భజన స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే భారతదేశంలో మరి జరుగుతున్న అయోధ్య రామ మందిరం ప్రతిష్టకి మనం అందరూ వెళ్ళలేం కాబట్టి మన ప్రాంతంలో 1,00,000 లింగాల క్షేత్రం దగ్గరికి అదే రోజు అదే ముహూర్తానికి ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ గుడిలో అనేకమైన విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాల్లో 101 అడుగు గల రాతి మహాలింగం, మరి అదేవిధంగా 50 అడుగులు నంది, మరి అంతేకాకుండా నంది గర్భంలో మరి హిమాలయ నాగసాధులు ధ్యానం చేసుకునే విధంగా మరి నంది గర్భంలో కూడా మరి ఏర్పాటు చేసే దానికి చాలా అద్భుతంగా ఉంది. మరి 10,000 పాలరాతి శివలింగాలతో ఒక మందిరం, అలాగే పూర్వకాలంలో రాజులు మాత్రమే కట్టగల టైప్లో గుడి, మరి 108 రాతి స్తంభాలతో రాతి కప్పుతో మరి ఒక మందిరం నిర్మిస్తున్నారు. మహాదేవుడైనటువంటి శివుడు యొక్క ప్రతిష్ట, 1,00,000 లింగాల ప్రతిష్ట ఇక్కడ మన అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళలేని వారు కూడా ఇక్కడికి వెళ్ళి ఆ దేవదేవుని మహాదేవుని యొక్క
కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారు మన స్వహస్తాలతో శ్రీచక్రాన్ని కానివ్వండి, శివలింగాలకు కానివ్వండి అభిషేకం చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అంగన్వాడీల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా అధ్యక్షురాలు ఏవిఎన్ కుమారి కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు తెనాలి ప్రాజెక్టు కమిటీ నేతృత్వంలో చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ సమీపంలోని మహాగణపతి విగ్రహం వద్ద గురువారం 38వ రోజు దీక్షలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరాహార దీక్ష శిబిరం వద్ద చేతికి సంకెళ్లతో తమ నిరసన తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని యూనియన్ నాయకులు కోరారు. కార్యక్రమంలో జ్యోతి, విజయలక్ష్మి, రాధాకుమారి, లావణ్య, హసీనా బేగం, నాగమణి, శాంత, జానకి, రాధిక, శాంతకుమారి, పుష్ప, రజియా బేగం, పద్మా, సుఫియా తదితరులు పాల్గొన్నారు. సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలీ, కేబీ ప్రసాద్ పర్యవేక్షణ చేశారు. మా నిరవధిక సమ్మె ప్రారంభించి ఈ రోజుకి 38 రోజులైంది. అయితే ఈ రోజుకి కూడా ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికి కూడా బొత్స గారు అంటున్నారు, మేము ఇదిగానే మీ తరపున మేము సానుకూలంగానే ఆలోచిస్తున్నాము, మీ జీతాలు పెంచడానికే చూస్తున్నాము, అయితే మీరు విధుల్లోకి రండి అంటున్నారు. అలా ఎలా సాధ్యమో మీరు ఒకసారి మాకు తెలియజేయాలండి. ఒకసారి మీరు పెంచుతామన్న తర్వాత దాన్ని జీవరూపంగా ఇస్తే గనక మేము ఈ సమ్మెను ఇప్పుడే విరమించి విధుల్లోకి చేరతాము. టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మార్కెట్ సెంటర్లో నివాళులు అర్పించారు. పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. స్థానిక మార్కెట్ సెంటర్లో గురువారం ఉదయం జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఖద్దూస్, దేశీ యుగంధర్ తదితరులు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన నిలువెత్తి నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ తరపున ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటామని తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అన్నారు నందమూరి తారక రామారావు గారు. ఆయన గతించి 25 సంవత్సరాలైనా ఈ సృష్టి ఉన్నంత కాలం కూడా ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారు సజీవంగా మళ్ళీ ఉంటాడు. ఆ విధంగా ఆయన ఏదైతే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెట్టాడో దాన్ని కొనసాగిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ నాయకత్వంలో ఆల్పాటి రామప్రసాద్ గారు ఏదైతే ఉద్దేశంతో పెట్టాడో ఆ ఉద్దేశాన్ని ఎక్కడ తూచా తప్పకుండా క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీని దేదీప్యమానంగా ముందు నడిపిస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉన్నతంగా ప్రజలందరూ సంతోషంగా జీవించాలన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వారి అడుగుజాడల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. అలాగే తెలుగుదేశం పార్టీ మున్ముందు కూడా ఇంకా ప్రజలకి సేవ చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా స్థానిక ప్రియా డీలక్స్ వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. పేదలకు అన్నదానం చేశారు. గొంది బసవయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగేష్ బాబు, జగన్, అజయ్ బాబు, హరిప్రసాద్, వెంకయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియా థియేటర్ దగ్గర ఎన్టీఆర్ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 28వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గొంది బసవేశ్వరరావు గారు, శ్రీకాంత్ గారు, బాబు గారు, నగేష్ గారు ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. అన్నగారి వర్ధంతి సందర్భంగా 28వ వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రియాడేస్ దగ్గర గొంది బసవయ్య అన్నయ్య ఆధ్వర్యంలో, శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో, మహేష్ గారి ఆధ్వర్యంలో, బాబు గారి ఆధ్వర్యంలో, నగేష్ బాబు గారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. భోజనం చేస్తున్నాం. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. పలువురి జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి శిబిరం వద్ద బుధవారం రాత్రి పలువురు పుట్టినరోజు సందర్భంగా వేర్వేరుగా పేదలకు అన్నదానం చేశారు. పట్టణానికి జనసేన నాయకుడు మచ్చాల రామకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా అన్నదానం చేశారు. కార్యక్రమంలో షేక్ నసీం, పొన్నం విజయ్ కుమార్, జిడుగు తులసి, డివి, ఎస్కే సాయి, వెంకం రాజు, నారిశెట్టి గాంధీ, కె అంజీ, కాళిదాసు వెంకటేశ్వరరావు, స్టాలిన్ రవి, రామ్కి, సుదర్శన్, చెట్టుపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఎన్నో సంఘ సేవలు చేస్తూ తన మనుగడ సాగిస్తున్నటువంటి జనసేన నాయకుడు శ్రీ మంచాల రామకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ రైల్వే స్టేషన్ సెంటర్లో అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదైనటువంటి దాన్ని పురస్కరించుకొని తన జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నదానం చేయటం అనేది చాలా మొదాహం అని చెప్పని
ఈ సందర్భంగా ఆయన్ని నేను అభినందిస్తూ ఉన్నాను. దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు అన్నార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశేషం మెగా ఫ్యామిలీ కుటుంబానికి అత్యంత ఆప్తుడైనటువంటి మన మిత్రుడు మరి మంచాల రామకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున ఈ సాయంకాల సమయంలో ఈ రైల్వే స్టేషన్ పరిధి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బొద్దులూరుపాడు సర్పంచ్ గుర్రం మురళి పుట్టినరోజున సందర్భంగా కుటుంబ సభ్యులు స్నేహితులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలకు చెందిన వృద్ధులు వికలాంగులకు అన్నదానం చేశారు. కుర్రా శ్రీను పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో మత్తి సురేష్, జగ్గడిగుంటపాలెం సర్పంచ్ కుంభం బాలాజీ, మట్టా శ్రీనివాస్, బాబురావు, రవితేజ తదితరులు పాల్గొన్నారు. ముందుగా గోల్డెన్ చికెన్ పౌల్ట్రీ అధినేత గుర్రం మురళి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ ఆయన జన్మదిన సందర్భంగా రైల్వే స్టేషన్ సమీపంలో పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందుకు గాను శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ దగ్గర పేదలకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. తెనాలి పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి వారి సహాయ సహకారాలతో కుర్రా శ్రీనివాస్ గారి సహాయ సహకారాలతో ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ అది గోల్డెన్ చికెన్ని అధినేత అయినటువంటి మా సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా చిన్న వయసులోనే ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఇప్పటికే చాలామందికి యువతకు కూడా మార్గదర్శకంగా నిలబడుతూ బొద్దులూరుపాడికి సర్పంచ్గా కూడా ఉన్నాడు. అలా ఉంటూనే కూడా ప్రజాసేవ చేయటం ఇట్లాంటి ఎన్నో సేవలు కూడా ప్రజలకు ఉపయోగపడుతూ చేస్తూ ఉన్నారంటే మా సోదరుడికి నిజంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ చైతన్యం తీసుకువచ్చారని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు అన్నారు. సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 28వ వర్ధంతి కార్యక్రమం గురువారం దుగ్గిరాలలో ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల రైలుపేటలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీతోనే బడుగు బలహీన వర్గాల ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, నందమూరి తారక రామారావు ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు పిలుపునిచ్చారు. అనంతరం అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయుడు జంపాల సుబ్బారావు, గద్దె శ్రీనివాసరావు, దుగ్గిరాల గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామంలో పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఒక రాజకీయ చైతన్యం కలిగజేసిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈనాటికి కూడా బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీని మర్చిపోకుండా తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉంటున్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ చేసిన మహత్తర కార్యక్రమాలని అందరూ గుర్తుంచుకోవాల్సిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మిత్రులారా, అందరూ మీరు గమనించారు, 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సేవలు చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అది ఎన్టీఆర్ ఉన్నప్పుడు అయితేనేమి, మన అధినాయకుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితేనేమి ఈ రాష్ట్రం పరుగులు తీసింది అభివృద్ధి పదంలో. ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. అప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ గృహాలు అయితేనేమి, దాంతో చంద్రబాబు వచ్చిన తర్వాత ఎంతమందికి గృహాలని కట్టించిన విషయం మీరందరూ చూశారు. ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతోనే గ్రామ పంచాయతీలో అభివృద్ధి సాధ్యమవుతుందని దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి పేర్కొన్నారు. దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు 2024-2025కు సంబంధించిన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు వస్తున్న నిధులు, గ్రామ పంచాయతీల ఆదాయ వనరులను కలుపుకొని చేపట్టవలసిన పనులను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాలని ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి సూచించారు. అలాగే దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి దుగ్గిరాల మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్స్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 20 బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి బస్సుకు వచ్చేసరికి 40 మంది అయినా బస్సు ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ బాధ్యత తీసుకొని ముందుకు వెళ్ళాలి. మరి భోజన సదుపాయాలన్నీ కూడా మేము సెక్రటరీ గారికి
మేము ఈ విషయాన్ని చెప్తాము. మీరందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈ రోజు మరి గ్రామాభివృద్ధికి మనం 24-25 మరి బడ్జెట్ ప్రణాళిక కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి మీకు దీనికి శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా అర్థం కాకపోయినా ఇంకేదైనా కానీ ఇక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మొండి పట్టుదలను వీడనాడాలని ఒకవైపు చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూనే మరోవైపు రకరకాల ప్రకటనలతో అంగన్వాడీలను గందరగోళానికి గురి చేస్తోందని ఇకనైనా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు డిమాండ్ చేశారు. దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె గురువారానికి 38వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘాల సంపూర్ణ మద్దతును ఈమని అప్పారావు తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను అణిచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఈమని అప్పారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిఐటియు నాయకులు, అంగన్వాడీ వర్క్స్ మరియు హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మొండి పట్టుదల వదిలి అంగన్వాడీలు ఏదైతే న్యాయమైన డిమాండ్లు అడుగుతూ ఉన్నారో ఆ డిమాండ్స్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అసంబద్ధమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. జూలై నుంచి పెంచుతాము, ఈ రకంగా ఒక గందరగోళమైన పరిస్థితుల్లో ప్రకటనలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అలా కాకుండా నిర్దిష్టంగా ప్రభుత్వం అంగన్వాడీలకి ఎంత వేతనం అయితే పెంచదలుచుకుందో అంత వేతనం కనుక ప్రకటిస్తే బాగుంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకుంఠపురం దేవస్థానానికి దాతలు 2 లక్షల రూపాయల విరాళం. పాలక మండలి చైర్మన్ కుంభం సాయిబాబుకు చెక్కును అందజేసిన రూపినేని కనకదుర్గాదేవి. ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ 28వ వర్ధంతి. నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు. అన్ని పోలింగ్ బూత్లలో మౌలిక వసతులు ఉండేలా చూడాలి. అధికారులకు సూచించిన నోడల్ ఆఫీసర్ జి విజయలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.